పెద్ద పెద్ద కార్లు కొనుక్కొని ఆ దూరవరం బాడీలు పోలేము. ప్రొద్దుటూరు విశేషాలకు స్వాగతం సుస్వాగతం. మన పొద్దుటూరులో ర్యాపిడో ఉంది, ఆ తర్వాత వచ్చేసి చాలా ఉంటాయి కదా. నేను ఈ మధ్య వైఎంఆర్ కాలంలో చూసా అంటే ఈ టాక్సీ అయితే కనిపిస్తా ఉంది. ఏంది ఈ టాక్సీ కథ అనేది ఇన్నం చూసి కనుక్కున్నాం. యాడ్ నుంచి ఆడదాకా బాడీలు వస్తుంటాయి నీకు. ఇక్కడ నుంచి మన రాజేశ్వర కాలనీ, రైల్వే స్టేషన్ పొద్దుటూరు, మన ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్, కడప ఎయిర్పోర్ట్ కు 500 తీసుకుంటారు డ్రాపింగ్. అయితే 500, రాజేశ్వర కాలనీకి అయితే 100, 150. అంతే దగ్గర దగ్గర ఆటో మైనే ఏం పెద్ద అంతే ఆటోమేనే కదా. మళ్ళీ నీకేం నష్టం ఏం రాదా? డీజిల్ పెట్రోల్? డీజిల్. ఎంత వస్తుంది మైలేజ్ నీకు? లోకల్ 10-11 అంతే. మళ్ళీ ఎందుకు అంటే కదా, అంటే ఒకరోజు ఇంప్రూవ్మెంట్ అయిపోతే తర్వాత ఏముంది, ఇప్పుడు నుంచి రాజేశ్వర కాలనీ ఆని చేసి శివాలయం కాడుకో గాంధీ రోడ్డుకో ఉంటే మేలు వస్తుంది. పొద్దుటూరులో టాక్సీ నడిపేది నువ్వు ఒక్కడవే నాకు తెలిసి. పొద్దుటూరు సిటీ చేసేసినావు. పెద్ద పెద్ద కార్లు కొనుక్కొని ఆ దూరవరం బాడీలు పోలేము. ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందో డ్రైవింగ్? 2009 నుంచి. ఎంత పడింది కారు నీకు? నాకంతా 240 పడింది. 240. ముందు ఆటో వెళ్తానా? ఆటో వెళ్తాను. ఆటో కొనాలన్నా ఇప్పుడు 3.5-4 లక్షలు తక్కువ లేదు. ఇంకా అది గాలికి ఇబ్బంది, కొన్ని పట్ట కట్టుకోవాలంత తలకాయ నొప్పి. మధ్యాహ్నం పూట వేసేచ్చా గంట, అది పొల్యూషన్ ఉండదు. రోజుకి ఎన్ని వస్తాయి మినిమం నీకు? 1-2కి ఇబ్బంది. ఎర్రగొండకి 500, పొద్దుటూరు రైల్వే స్టేషన్ కు 250, కడప ఎయిర్పోర్ట్ కు 1500, కడప ఒకవేళ ఊర్లోకి అయితే 1700. ఏం పేరు పెట్టినా పొద్దుటూరు టాక్సీ లోకల. యూట్యూబ్ లో కూడా పొద్దుటూరు టాక్సీ అని కొట్టే వస్తారు. ఇలాంటి మరిన్ని పొద్దుటూరు విశేషాలను తెలుసుకోవడానికి మన పేజ్ ని ఇప్పుడే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.